నమస్కారం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదములచే తెలుపబడినవాడు పరమ పురుషుడు అయినటువంటి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే దశరథుని కుమారునిగా పుట్టగా వేదం వాల్మీకి నోట రామాయణంగా వెలువడింది. రామాయణం అంటే సాక్షాత్తు వేదమే అని పై శ్లోకం యొక్క అర్థం. ప్రతి మనిషి ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని తాను ఆచరించి చూపిన పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు కుల తిలకుడికి సమస్త భక్తజనం చేసే మహోత్తర వేడుకే సీతారాముల వారి కళ్యాణం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. అయితే శ్రీరామనవమి రోజు రాముల వారి పెళ్లి రోజా లేక పుట్టినరోజా? ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు? శ్రీరామనవమి యొక్క విశిష్టత, దాని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరింతమంది మీ మిత్రులతో షేర్ చేసుకోండి. ఈ సమస్త లోకాలకు ఆదిదేవుడైన త్రిమూర్తులలో ఒకరైన ఆ శ్రీ మహావిష్ణువే మానవునిగా జన్మించి లోకధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు. సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభే జయ జయ అన్న సూక్తిని ఆచరణాత్మకంగా నిరూపించిన లోకోత్తర పురుషుడు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి కాక తన జీవితాన్ని భావి తరాలకు ఆదర్శప్రాయంగా చూపిన యుగ పురుషుడు ఆ రఘురాముడు. అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చినా అంతే ఆనందంగా ఉన్నాడు ఆ శ్రీరాముడు. తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎత్తుకెళ్లిన దశకంఠునితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి తన సతిని తిరిగి తెచ్చుకొని లోక కళ్యాణం చేశాడు. జయించిన సువర్ణలంక ముందున్నా తన మాతృభూమే మిక్కిలి ప్రధానమని దానిని తృణప్రాయంగా వదిలి వచ్చిన దేశభక్తుడు శ్రీరాముడు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ధర్మాలలో సామాజిక ధర్మానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన ఆ శ్రీరామచంద్రుడు జనులందరూ రాజును అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్దోషి అని తెలిసినా తన ప్రాణేశ్వరుని జనవాక్య కర్తవ్యం అని అరణ్యాలకు పంపాడు. నా రాముడు, నా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, నా రాముడు పితృవాక్య పరిపాలకుడు, నా రాముడు ఆదర్శ సోదరుడు, నా రాముడు సువర్ణ యుగాన్ని స్థాపించిన మచ్చలేని మహారాజు, నా రాముడు ధర్మాన్ని తప్ప మరే శక్తికి కట్టుబడని ధర్మ ప్రభువు, నా రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు. అందుకే ఆయన వ్యక్తిత్వం, స్వభావం మానవాళికి ఆదర్శప్రాయాలు. ఆయన జీవితం సకల మానవులకు ఆచరణాత్మకం. ధర్మాన్ని తప్ప అధర్మాన్ని తరిచేరనివ్వలేదు కాబట్టి ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. వాటిని ఎదురించి పోరాడి యుగపురుషుడై నేటికి భక్త కోటిచే పూజలు అందుకుంటున్నాడు. సమస్త లోకాలు రక్షించే ఆ శ్రీహరికి ఒక నరుడిగా జన్మించి ఇన్ని కష్టనష్టాలు సుఖ దుఃఖాలు అనుభవించడం అవసరమా? అయినా గాడి తప్పే చంచల స్వభావం గల మానవుడు ధర్మంతో మెలిగితే అతడే దేవదేవుడు అవుతాడు, సమస్త జనులకు పూజ్యుడవుతాడనే సత్యాన్ని మనకి తెలియజెప్పడానికి ధర్మ మార్గాన తాను నడిచి చూపించిన వాడే జగదభిరాముడు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువు పుట్టినరోజే శ్రీరామనవమి. 24వ మహాయుగంలో త్రేతాయుగం నందు విళంబినామ సంవత్సరం చైత్ర మాసంలో వచ్చిన చైత్ర శుక్ల నవమి నాడు సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో రామచంద్రుడు ఈ పుణ్యపుడమి నందు జన్మించాడు. ఆ నవమి రోజే శ్రీరామనవమిగా శ్రీరామ అవతరణ పుణ్యదినంగా జరుపుకుంటారు. ఇప్పుడు 28వ మహాయుగంలో కలియుగం జరుగుతోంది. సుమారు 1,81,04,705 సంవత్సరాల పూర్వం శ్రీరామ అవతరణ జరిగిందని ఒక అంచనా. ఇది అటుంచి శ్రీరామనవమి రాముడి పుట్టినరోజు అయితే మరి ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు? వాల్మీకి రామాయణంలో చైత్ర శుక్ల నవమి నాడు రాముడు జన్మించాడని చెప్పారే తప్ప ఆ రోజు కళ్యాణం జరిగిందని ఎక్కడా చెప్పలేదు. ఉత్తర పాల్గొని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్టు వాల్మీకి పేర్కొన్నారు. అయితే శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం చేయడానికి ఒక కారణం ఉంది. సీతాదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారం. నారాయణుడితోనే లక్ష్మి అని ఆయనతో పాటే ఆ తల్లి కూడా భూమి యందు సీతాదేవిగా జన్మించి ఆ రఘుకుల నందనుడిని పెళ్లి చేసుకుంది.
అక్కడి నుంచి మొదలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా పతి భక్తియే పరమావధిగా ఆయన వెంట అడవులకు నడిచింది. రావణుడి చెరలో కూడా మలినం మంటని జ్వాలాగ్నిలా వెలిగి అపర పతివ్రతగా కీర్తి గడించింది. తన స్వామి పేరు కోసం నిండు గర్భిణి అయి కూడా మళ్ళీ అరణ్యవాసం చేసిన మహాసాధ్వి ఆ సీతమ్మ తల్లి. అందుకే ఈ లోకంలో రాముణ్ణి మించిన రాజు లేడు, సీతమ్మ తల్లిని మించిన సాధ్వి లేదు. అందువల్లే కలలో కూడా వారి ఇరువుని వేరువేరుగా పిలవాలని తలంపు ఎవ్వరికీ రాదు. ఆ కారణం వల్లనే నేటికి ఆ దశరథ తనయుడిని సీతారామునిగా జానకీరామునిగానే పిలుస్తారు. వారిరువురిని కలిపే కొలుస్తారు. ఈ బ్రహ్మాండంలో అందరూ దేవుళ్ళు ఒంటరిగా పూజలు అందుకుంటారు. కానీ ఆ సీతారాములు మాత్రం ఏ ఆలయంలోనైనా ఏ ఇంట్లోనైనా వేరువేరుగా పూజలు అందుకోరు. అంతటి ఆదర్శ దంపతులని వేరుగా చూడకూడదు. అందుకే శ్రీరామనవమి రాముని పుట్టినరోజు అయినా సీతారాములను కలిపే పూజించాలి. మన తరంలో వివాహ వేడుకల్లో మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం అనే మంత్రాన్ని పురోహితులు చెప్తారు. అంటే మాంగళ్య ధారణతో ఆ దంపతుల జీవితాలకు మేలు జరుగుతుందని అర్థం. అదేవిధంగా దేవతల కళ్యాణం విషయానికి వస్తే కళ్యాణ వేడుక అయితే మాంగళ్యం తంతునానేన లోక రక్షణ హేతునాం అనే మంత్రాన్ని చదువుతారు. అంటే మొత్తం లోకానికి మంచి జరగాలని అర్థం వస్తుంది. సంస్కృతంలో కళ్యాణం అంటే అందరికీ మంచి జరగాలని అర్థం. ఈ సీతారాముల కళ్యాణం రాముడి జన్మతిథి రోజు చేయాలని మొదలుపెట్టిన వ్యక్తి కంచర్ల గోపన్న. ఇతను రామభక్తునిగా మారి సర్వం రామునికి అంకితం చేసి రామదాసు అనే పేరుతో భద్రాచలంలో ప్రసిద్ధి చెందారు. మనుషుల వివాహాల్లో వరుడు కట్టే తాళికి 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి వధువు ఇంటివారు ఇస్తే, మరొకటి వరుడు ఇంటివారు ఇస్తారు. అదే విధంగా సీతారాముల కళ్యాణ విషయానికి వస్తే 3 సూత్రాలు తయారు చేయించి, ఒకటి సీతమ్మ తండ్రి అంటే జనకుడి పేరున, రెండవది శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు పేరున ఇస్తున్నాం అని చెప్తూ ఆ 3వ సూత్రం తెలుగు ప్రజలంతా కలిసి సీతమ్మ తల్లికి ఇస్తున్నానన్న మాటగా భావిస్తారు. ఈ కారణం వల్లనే ఆ రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా తరతరాలు మారినా యుగాలు మారినా నేటికి చూస్తున్నాం. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీరామనవమిని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి చరితార్థులం అవుదాం. జై శ్రీరామ్. రామ 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 నామ తారకం, రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం, శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం, రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, ధీరశూరవందితం రావణాదినాశకం, ధీరశూరవందితం రావణాదినాశకం, ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం, ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం, రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. జై శ్రీరామ్.